పండుగలు వచ్చాయంటే సంవత్సరం మొత్తంలో దాచుకున్న చెలవులన్నీ ఒకేసారి వాడుకొని సొంత ఊరికి వెళ్తారు. కానీ గణేష్ పరిస్థితి అలా కాదు. ఏ ఊరు తనదో తనకే తెలియదు. ఒక వయస్సు వరకు అనాథాశ్రమంలో బతికాడు. ఉద్యోగం వచ్చాక భాగ్యనగరంలో స్థిరపడ్డాడు. హాస్టల్ మొత్తం ఖాళీ అయిపోయింది. హైదరాబాద్ రోడ్లు ఇంత విశాలంగా కనిపిస్తున్నాయంటేనే ఈ పండుగ 10 రోజులు మాత్రమే అని అర్థం చేసుకోవాలి. అందరూ ఇళ్లకు చేరుకున్నారు. కానీ గణేష్కి ఎక్కడికి వెళ్ళేది లేదు. ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ కూర్చున్నాడు. కొత్త సినిమాలు ఏమైనా ఉన్నాయని చూసుకున్నాడు. నచ్చిన సినిమాకి టికెట్ బుక్ చేసుకున్నాడు. ఇంకా చాలా టైం ఉంది సినిమాకి. అంతవరకు కాలక్షేపం చేద్దామని ఫోన్లో వాట్సాప్ స్టేటస్ చూస్తున్నాడు. సుధీర్ అనే తన ఫ్రెండ్ పెట్టిన స్టేటస్ చూశాడు. సికింద్రాబాద్ దగ్గర బైక్ యాక్సిడెంట్. యశోద హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. పేషెంట్ పరిస్థితి అయోమయంగా ఉంది. అర్జెంటుగా ఏబీ బ్లడ్ గ్రూప్ కావాలి. చాలా అరుదైన బ్లడ్ గ్రూప్. ఒక ప్రాణం తన వల్ల బతుకుతుంది అంటే అంతకు మించిన పండుగ ఇంకేముంటుంది అనుకున్నాడు. వెంటనే యశోద హాస్పిటల్కి బయలుదేరారు. డాక్టర్ని కలిసి తనది అదే బ్లడ్ గ్రూప్, పేషెంట్ కోసం వచ్చానని చెప్పాడు. ఆలస్యం చేయకుండా డాక్టరు తనకు చేయాల్సిన పరీక్షలన్నిటిని చేసి తన రక్తాన్ని పేషెంట్కి ఎక్కించాడు. బ్లడ్ ఇచ్చేశాక నీరసంగా ఉండటంతో గణేష్ ఇంటికి వచ్చేశాడు. మళ్ళీ రోజులు గడిచిపోయాయి. ఏ పండగ వచ్చినా అందరికీ ఎవరో ఒకరు ఉంటారు. కానీ గణేష్కి అలా కాదు. ఒంటరిగా పుట్టాడు. అన్ని పండుగలు ఒంటరిగానే చేసుకున్నాడు. బాధగా ఉన్నా, అలవాటైపోయినా దినసరే కాబట్టి తేలిగ్గా తీసుకుంటాడు. కానీ తనకి ఎవరో ఒకరు ఉంటే బాగుంటుందని మాత్రం కోరుకునేవాడు. ఆ రోజు రాఖీ పండగ. ఎప్పటిలాగే తెలిసింది. గణేష్కి రాఖీ కట్టడానికి ఎవరూ లేరు. తన స్నేహితులందరూ తమ చెల్లెల దగ్గరికి వెళ్ళారు. తనకి ఓ అక్క కానీ చెల్లి కానీ ఉంటే ఆ అల్లరి అనుభవం పొందాలని, వాళ్ళకి ఓ అన్నయ్యగా కష్టంలో కానీ ఆపదలో కానీ సాయంగా ఉండాలని అనుకున్నాడు. కానీ దేవుడు విధించిన శాపం అది. అటువంటి సంతోషాన్ని తన జీవితంలో నుంచి చిన్నతనం నుండే లేకుండా చేశాడు. ఖాళీగా కూర్చున్నాడు తన గదిలో ఒంటరిగా. ఇంతలో తన స్నేహితుడు తలుపు తట్టి, గణేష్, నీకేదో పోస్ట్ వచ్చింది, వచ్చి తీసుకొని చెప్పాడు. ఎక్కడి నుంచి పోస్ట్ వచ్చిందని తీసుకున్నాడు. పోస్ట్ మీద మేరా ప్యారా బాయ్ అని రాసి ఉంది. తెరచి చూశాడు. అందులో ఒక రాఖీ మరియు లేఖ ఉన్నాయి. లేఖను తెరిచి చదవటం మొదలుపెట్టాడు. భయ్యా, మేరా నామ్ ఫాతిమా. నాకు తెలుగు అంత బాగా రాదు, కానీ నీకోసం నేర్చుకొని మరీ రాస్తున్నా. ఆ రోజు మీరు రక్తం ఇచ్చి కాపాడింది మా భయ్యానే. చిన్నప్పుడు పెద్ద కారు యాక్సిడెంట్లో మా అమ్మా నాన్న ఇద్దరూ చనిపోయారు. అన్నా నేను మాత్రమే బతికాం. ఆ యాక్సిడెంట్లో నా 2 కాళ్ళు చచ్చుబడిపోయాయి. ఆ రోజు నుంచి అన్నయ్య నాకు అన్ని పనులు చేస్తున్నాడు. ఆడుకోవాలంటే ఆట బొమ్మయ్యాడు. ఆకలి వేస్తే అమ్మయ్యాడు. ఆత్మవిశ్వాసం నింపిన నానయ్యాడు. తనకు నేను, నాకు తనే. ఆ రోజు యాక్సిడెంట్ అయ్యాక మాకు సాయం చేయడానికి ఎవరూ లేరు. కానీ దేవుళ్ళ మీరు వచ్చారు. మీరు రక్తం ఇచ్చి మా అన్నయ్య ప్రాణం కాపాడారు. నా అన్నే నా జీవితం. వాడు తప్పితే నాకు ఇంకెవరే లేరు. ఈ రోజు నుంచి నాకు 2 అన్నయ్యలు. మీరు మా అన్నయ్యను కాపాడి నాకు అన్నయ్య అయ్యారు. మీ అడ్రస్ కనుక్కోవటానికి నాకు చాలా టైం పట్టింది. నా అన్నకి ప్రాణం పోసిన అన్నకి రాఖీ ఎలా అయినా పంపాలి అనుకున్నాను. మా ఆనందం కోసం మీరు కలకాలం ఇలానే హాయిగా జీవించాలని ఆ అల్లాన్ని ప్రార్థిస్తున్నాను. ఇది చదివిన గణేష్ ఆనంద పరవశుడయ్యాడు. తనకు ఎవరు లేరు ఇన్నాళ్ళు అనుకునే తన జీవితానికి ఒక కుటుంబం వచ్చింది. ఒక అన్న, ఒక చెల్లి దొరికారు. మనం చేసే ఒక మంచి పని తిరిగి మళ్ళీ ఏదో ఒక రూపంలో మన దగ్గరకు చేరుతుంది. ఆ రోజు ఒక మంచి పని చేయటం వల్ల ఈరోజు అనాథగా బతుకుతున్న గణేష్కి ఒక చెల్లి దొరికింది. వెంటనే పోస్ట్ మీద ఉన్న అడ్రస్కు బయలుదేరాడు. వీల్చైర్ మీద కూర్చున్న ఫాతిమను చూశాడు. తన దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు. ఎవరు అని అనుమానంగా అడిగింది ఫాతిమ. అప్పుడు జేబులో నుంచి రాఖీని బయటకు తీశాడు గణేష్. ఆ రాఖీని చూసి ఏడుపు తన్నుకొచ్చింది ఫాతిమకి.
గెంటుకుంటూ బయటకు వచ్చాడు ఫాతిమా వాళ్ళ అన్నయ్య అమీర్. గణేష్ను హత్తుకున్నాడు ఒక్కసారి ఆనందంతో. ఫాతిమా చేతిలో రాఖీ పెట్టి కట్టమన్నాడు గణేష్. కళ్ళను తుడిచి గణేష్ చేతికి రాఖీ కట్టింది ఫాతిమా. ఇన్నాళ్ళకు గణేష్ బాబుకి ఒక మంచి మనుషులు కుటుంబం దొరికారు. చాలా సంతోషించాడు. అప్పుడప్పుడు మంచిని పంచి పెడుతూ ఉండాలి. ఆ మంచే పొగయి మనకి అవసరమైనప్పుడు సాయం చేస్తుంది.